మీ అందరికీ పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పిన మాటలు గుర్తే ఉండుంటాయి. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవాలు, నిజమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చాలా మంది నమ్ముతుంటారు. అప్పట్లో పోతులూరి వీరబ్రహ్మం గారు ఏం చెప్పినా కూడా గత కొన్నాళ్ళుగా అవి నిజమవుతూ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో మరో అంశం కూడా నిజం అవుతుందా అనే ఒక ఆలోచన అయితే అందరి ప్రజల్లో ఉంది. ఇంతకీ ఆయన చెప్పిన వాటిలో ఇప్పుడు నిజమయ్యే అవకాశం ఏముంది అనే అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పోతులూరి వీరబ్రహ్మం స్వామి చెప్పినట్లు నిజమయ్యేటట్లు కనిపిస్తుందని చాలా మంది నిపుణులు అంటున్నారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ముక్కు పుడకను వరద నీరు తాకుతుందన్న ఆయన కాలజ్ఞానం నిజమయ్యేటట్లే కనిపిస్తుందని అంటున్నారు. అదే ఇప్పుడు విజయవాడ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షపాతం నమోదవడమే కాకుండా నదులు, ప్రాజెక్టులు నిండిపోయి బెజవాడపై పడ్డాయి. ఇటు బుడమేరు, మరోవైపు కృష్ణమ్మ ఈ వాగు వెనక్కి ప్రవహిస్తుండడంతో కాలనీలో ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి. అనేక మంది నిరాశ్రులయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో వరద నీరు ఉప్పొంగింది. గత 20 ఏళ్లలో ఎప్పుడు జరిగిన నష్టం జరిగిందని అధికారులు అంటున్నారు. వరదలు కూడా బీభత్సంగా వచ్చాయి. కృష్ణా నది కరకట్ట మీద ఉన్న రామలింగేశ్వర నగర్ వంటి ప్రాంతాలు మాత్రమే నీట మునిగేవి. బుడమేరు 20 ఏళ్ల క్రితం పొంగిందని, అప్పుడు కొంత ఇబ్బంది అయిందని నగర వాసులు చెప్తున్నారు. అయితే ఇంత భారీ స్థాయిలో మాత్రం వరద నీరు విజయవాడలో చేరడం, దాదాపు అన్ని ప్రాంతాల్లోకి వరద నీరు చేరి ప్రజలు ఇళ్లలో నుంచి రాకపోవడానికి భయపడుతున్నారు. ఎక్కడ చూసినా బెజవాడ మొత్తం వరద నీరు కనిపిస్తుంది. ప్రజలు నిత్యావసరాలకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమైందని అంటున్నారు. రేపు మాపు ఆ వరద నీరు కృష్ణమ్మ గుడి దాటి కృష్ణమ్మ గారి అమ్మవారి ముక్కు పుడకను కూడా తాకుతుందేమో వరద నీరు అన్నట్టు కూడా చర్చ నడుస్తుంది. సో మరోవైపు ఏపీలో వర్షం కురుస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే అనేక మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అప్పటికే మరోవైపు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి అందులో అన్ని సౌలభ్యం కలిగే విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. కొందరికి మాత్రం ఇళ్లలో నుంచి బయటికి రావద్దని కూడా హెచ్చరిస్తున్నారు. మరికొంతమైతే అసలు బయటికి రాలేకపోతున్నారు. ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉంటాయని కానీ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇక జాతీయ రహదారులపై నీరు చేరి పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు లేవు, రైళ్లు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు కూడా అవస్థలన్నీ పడుతున్నారని చెప్పాలి. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లలో తలదాచుకుంటున్నారు కొంతమంది ప్రజలు. విజయవాడలో గత 2 రోజుల నుంచి దుకాణాలు కూడా తెరుచుకోవడం లేదు. ఎక్కడ చూసినా వరద నీరు కనిపిస్తుండడంతో పరిస్థితి భయానకంగా ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు సమీక్షిస్తున్నారు. అయితే గతంలో బుడమేరు వెనక్కు తనలేదని, ఇప్పుడు దానివల్ల సింగ్ నగర్ తో పాటు అనేక ప్రాంతాలు మునిగిపోవడం మనం చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ వద్ద 70 గేట్లను కూడా ఎత్తి దిగువ కిందికి నీటి విడుదలను కూడా చేశారు. ఆ మధ్యన అసాధారణ వర్షపాతం నమోదైందని కూడా చెప్పడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా 37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అది మనం కూడా గమనిస్తున్నాం. మొత్తం మీద బెజవాడ నీటిలో నానుతుంది అనమాట. కోలుకోవడానికి చాలా రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. అంటే అంత ఈజీగా కోలుకోలేరు, చాలా రోజులు సమయం పడుతుందని కూడా అంటున్నారు అధికారులు. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు కూడా పడుతున్నారు. మరికొందరికి తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం అందిస్తున్న సాయం అన్ని ప్రాంతాలకు చేరడం లేదు. వరద బాధితులకు ప్రభుత్వం ఆహారం, పాలు, నీళ్లు అందిస్తున్న క్షేత్రస్థాయిలో కొందరు వాటిని సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక గతంలో ఇంతకన్నా ఎక్కువగానే వరదలు ముంచెత్తినప్పుడు వంగనీటి రంగ విజయవాడను కాపాడిన సంఘటనపై స్థానికులు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో 1980-83లో ఇప్పుడు వచ్చిన వరదల కన్నా ఇంకా ఎక్కువగానే వరదలు విజయవాడను ముంచేస్తాయంట. ఇదే బుడమేరు కారణంగా విజయవాడ నీటిలో మునిగిపోయింది. ఇప్పటి మాదిరిగా ప్రభుత్వం విజయవాడలో ఉండేది కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావడంతో హైదరాబాద్ నుంచి కార్యకలాపాలన్నీ కూడా కొనసాగేవి. దీంతో సర్కారుకు ఈ వరదల విషయం తెలిసే లోపే వంగనీటి రంగ అనే వ్యక్తి రంగంలోకి దిగి ప్రజలను కాపాడారని అక్కడ వాసులు అయితే అంటున్నారు. మరి పార్టీలు, నాయకులు అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని ప్రజలను రక్షించారని వరద బాధితులు కూడా చెప్పడం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే మనుషులతో పాటు వారి వస్తువులను కూడా రంగ సాధ్యమైనంత వరకు కాపాడే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టేవారు కాదని అప్పటి రోజులను విజయవాడ ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అంత మేలు చేశారు కాబట్టి ఇప్పటి వంగవీటి రంగాన్ని విజయవాడ ప్రజలు ఇంకా దేవుళ్లాగా కొలుస్తున్నారు. మరి అదే స్థాయిలో చంద్రబాబు నాయుడుని ఎందుకు కొలవట్లేదు అని అంటే తను కూడా తన ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి కాబట్టి అతనికి చాలా పనులు ఉంటాయి కాబట్టి, అయినప్పటికీ ఆయన చేతనైనంత వరకు ప్రజలకు కావాల్సిన పనులన్నీ అయితే అతను చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. మరోవైపు నాయకులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి చాలా కృషి అయితే చేస్తున్నారు.
మొత్తం మీద మీరు చూసుకున్నట్లయితే అప్పట్లో 1980లో ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు కూడా అదే విధంగా వరద రావడం వల్ల చాలా వరకు ముప్పు నుంచి బయటపడ్డామని అంటున్నారు. అంటే ఈ వరద అనేది ఇప్పటికే ఆగిపోతుందా, చల్లారుతుందా? ఎందుకంటే మరో వాయుగుండం కూడా వస్తుంది అంటున్నారు. మరో వాయుగుండం వస్తే పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మరి పోతులూరు వీరేంద్ర బామ్ చెప్పినటువంటి కాలజ్ఞానం నిజమవుతుందా అని అంటే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా అక్కడ విజయవాడ వాసులు అయితే అంటున్నారు. చూద్దాం, అమ్మవారి ముక్కు పుడకని తాకుతుందా లేదా వరద నీరు అనేది ఈ నెల ఈ వర్షాకాలం అయ్యేలోపు మనకు కూడా అర్థమవుతుంది.